కాకినాడ జిల్లా పరిధిలోని ఏలేరు జలాశయానికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఏలేరు పరివాహక ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ప్రాజెక్టు సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం రిజర్వాయర్లో 23.23 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు చెబుతున్నారు. దిగువకు ప్రాజెక్టు నుంచి 25,275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పల్లపు ప్రాంతాల్లోకి ఈ నీరు చేరుతుంది. విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతిల నవీన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసానిచ్చారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఏలేరు కాల్వ సమీపంలోకి వెళ్లొద్దని ప్రజలకు సూచించారు నవీన్. ఏలేరులోకి ఇన్ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు అవుట్ఫ్లో కూడా వాళ్ళు రమారమి 40 క్యూసిక్ల దాకా విడుదల చేసి ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని ఈ నైట్ వరకు కూడా నైటే జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒకటే మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు క్రమేపీ గంటకి కూడా వరద తీవ్రత పెరుగుతుంది. 1-2 చోట్ల గండ్లు కూడా పడడం జరిగింది. వాటిని ఇప్పుడు మనం పూడ్చే పరిస్థితి లేదు కాబట్టి మనం ముందు జాగ్రత్త తీసుకుని ఆల్రెడీ ఆర్డీఓ తిరుగుతున్నారు, అలాగే జేసీ గారు తిరుగుతున్నారు. వాళ్ళకి ఎక్కడెక్కడ అయితే ముక్కోల్లో ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గద్నాపల్లి, అలాగే భోపాలపట్నాన్ని, అస్థిమాపురాన్ని కూడా వివిధ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ప్రజలకి అక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ అన్ని కూడా ముందుగానే ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి లోపల వాళ్ళందరినీ కూడా ఈ సెంటర్లు తీసుకుని రావడం జరుగుతుంది. మా నాయకులందరూ కూడా లోకల్గా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రికి అక్కడ చేర్చి వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పరిధిలోని ఏలేరు జలాశయానికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఏలేరు పరివాహక ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వర్ అందిస్తారు. కామేశ్వర్, చెప్పండి. ఏమని చూసుకుంటే కనుక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడ్డాయి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా కాకినాడ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే గత 3 రోజుల నుంచి కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన ఏలేరు ప్రాజెక్ట్ అయితే మాత్రం వరద ఉధృతి అయితే ఇంకా తగ్గలేదు. పైనుంచి ఇన్ఫ్లో అయితే మాత్రం 24 టీఎంసీలు కలిగిన సామర్థ్యం కలిగిన ఏలేరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రస్తుతం అయితే 23 టీఎంసీలు నీరు అయితే పైనుంచి వచ్చి పడుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా అధికారులు కూడా ఏదైతే ఉందో ఏలేరు ప్రాజెక్టు పరివాహక ప్రాంతం ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసి వారిని అంతా నిర్వాసిత ప్రాంతాలు చేర్చారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏలేరు ప్రాజెక్టు వరద ఉధృతి ఇంకా మనం చూస్తున్నాం విజువల్లో భారీ ఎత్తున ఇంకైతే మాత్రం వరద ఫ్లో అయితే కొనసాగుతుంది అని చెప్పొచ్చు.
ఇప్పటికే కూడా ఏలేరులో కూడా 27,000 క్యూసెక్ల వరద ప్రవాహం అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ఏలేరు ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న రెండో రోజు వరద ముప్పని చెప్పొచ్చు. ఏలేరు రిజర్వేయర్ సామర్థ్యం 24 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ 23 టీఎంసీలు అత్యధికమైన ఇన్ఫ్లో అయితే పైనుంచి వచ్చి పడుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు అధికారులు దిగువకు అయితే విడుదల చేస్తున్నారు. ఎగువ ఏలేరు ప్రవాహ ప్రాంతాల నుంచి అయితే రాత్రి నుంచి కూడా కొద్దిగా అయితే చిన్న తగ్గుముఖం పట్టిందని చెప్పి అధికారులు అయితే చెప్పడం తెలుస్తుంది. 25,000 పైబడిన క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే ఇప్పుడు ఏలేరులో అయితే ఇప్పుడు గత మునుపెన్నడూ కూడా లేని విధంగా అయితే మాత్రం ప్రాజెక్టుకి వచ్చి పడిందని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం పెద్దాపురం డివిజన్లో ఏలేరు పరివాహక ప్రాంతం పల్ల ప్రాంతాలు పొలాలు కాలువలు అన్నీ కూడా నీట మునిగి అని చెప్పొచ్చు. ప్రస్తుతం కిర్లంపూడి మండలం మొక్కల వాగు వద్ద కాలువ గండిపడింది. అదేవిధంగా జల దిగ్బంధంలో రాజుపాలెం గ్రామం అయితే ఉందని చెప్పొచ్చు. పునరావాస కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేసి రాజుపాలెం గ్రామ ప్రజలందరినీ కూడా వారిని అందరూ పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. ఏలేరు ప్రధాన కాలువ భూపాలపల్లి వద్ద అయితే మాత్రం గండిపడిన విషయం మనకు నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా కదా ముక్కోలు వంతెనపై ప్రవహిస్తున్న రాకపోకలు కూడా నిలిచిపోయని చెప్పొచ్చు. ఈరోజు కిర్లంపూడి మండలంలో 10,000 ఎకరాల వరిసేలు అయితే నీట మునిగి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేశారని చెప్పొచ్చు. ఎస్తెమ్మాపురం వద్ద అయితే గండిపడడంతో భూపాలపట్నం సొంగరాయిపాలెం గ్రామాలు అయితే వరద నీరు ఇంకా తగ్గుముఖం అయితే పట్టలేదు. పెద్దాపురం మండలం కాండ్రకోట వద్ద అయితే దబ్బకాలం ఇప్పటికే కొట్టుకుపోయింది. నిన్న ఏదైతే ఉందో దబ్బకాలం నీరు ప్రవాహం పెరగడంతో ఈ రోజు ఉదయానికల్లా ఆ దబ్బకాలం మొత్తం కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా మరి ఒక 2 రోజుల్లో అయితే మాత్రం ఈ వర్షాలు అయితే ప్రస్తుతం కురిసే అవకాశం ఉన్నట్టయితే మాత్రం అధికారులు చెప్తున్నారు. ఈ ఒకవేళ తుఫాను తగ్గినప్పటికీ ఆ బంగాళ అల్పపీడనం తీరం దాటినప్పటికీ కూడా ఇంకొక 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అధికారులు ఇప్పటికే సమాయత్తం చేశారు. ఇప్పటికే మ్యాక్సిమం కూడా 4 నియోజకవర్గాలు అయితే ముంపుకు గురని చెప్పొచ్చు. జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం మొత్తం కూడా 4 నియోజకవర్గాలు కూడా రైతులు పొలాలు మొత్తం కూడా ముంచెత్తాయని చెప్పొచ్చు. దీని యొక్క ఎఫెక్ట్ ఇంకొక 2 రోజుల వరకు ఉండొచ్చు అని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా కలెక్టర్ ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో సన్మోహన్ ఎప్పటికప్పుడు కూడా అధికారులను సమాయత్తం చేసి వారు ఏదైతే 4 నియోజకవర్గాలు కూడా అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడ కూడా ఈ పంట నష్టం తర్వాత ఏదైతే ఉందో జన నష్టం జరగకుండా చూసే విధంగా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ కూడా వచ్చి మొత్తం పిఠాపురం నియోజకవర్గం కూడా పరిశీలించి ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకున్నారు. గతంలో కూడా ఏ ఒక్క నాయకులు కూడా ఇటువంటి ఇంత పెద్ద ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడు వారి యొక్క వద్దకు వచ్చి పరామర్శించిన దాఖలా లేవని చెప్పి పవన్ కళ్యాణ్తో అయితే మాత్రం నిర్వాసితులు చెప్పుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ అయితే వారికి సరైన భరోసా అనేది ఇచ్చారు. అంటే మీకు ఎటువంటి కష్టం వచ్చినా నేను ముందుంటాను, నాతో పాటు అధికారులు మీకు కూడా ఉండి మీకు అన్ని సహాయ సహకారాలు